ప్రతి ఒక్క మనిషి కేవలం తన మాటలతో తమ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోగలరు లేక నరకంగా మార్చుకోగలరు. అలా జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ఈ ధారణలన్నీ వీటన్నింటికీ కూడా ఆధారం మనుషుల మనస్సు, వారి ఆలోచనలే. ఎప్పుడైనా మనం ఒక వాక్యానికి లేక ధారణకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తామో దానిపై ఎక్కువ నమ్మకం పెంచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన యొక్క ఇచ్ఛాశక్తి అదంతా కూడా ఆ వాక్యంపై సంచరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ వాక్యం మెల్లమెల్లగా ఫలించడం మొదలవుతుంది. ఈ శక్తి మనుషుల మనసులది, వారి ఆలోచనలది. దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దాన్ని ఉపయోగించుకోండి, అది కూడా సక్రమంగా. అలానే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించండి, మంచి పనులు చేయడానికి ఉపయోగించండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.